హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షరతులతో కూడిన బెయిల్ అయితే వచ్చింది. దీంతో సుమారు 5.5 నెలల తిహార్ జైల్లో ఉన్న ఆమె మంగళవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ సంబరాలు అయితే అంబరాన్నంటున్నాయి. అయితే ఈ కేసులో ఇన్ని రోజుల తర్వాత అయినా కవితకు కండిషన్స్తో కూడిన బెయిల్ వచ్చింది. ఈ సందర్భంగా ఇంత కీలక కేసులో కవిత తరపు వాదనలు వినిపించిన న్యాయవాది ఎవరు, ఆయన ఫీజు ఎంత, ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకైతే బెయిల్ వచ్చింది. ఈ మేరకు ఆమె పిటిషన్పై విచారణ జస్టిస్ బిఆర్ గవాయ్, కె విశ్వనాథులతో కూడిన దిసభ్య ధర్మాసనం కవితకు కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో దర్యాప్తు సంస్థల తరపున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. మరోవైపు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. అందులో భాగంగా కవిత బెయిల్కు అర్హురాలని, సిబిఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు ఇప్పటికే విచారణ పూర్తయ్యాయని, ఈ కేసులో 100 కోట్లు చేతులు మారాయనేది కేవలం ఆరోపణ మాత్రమే అని, ఇదే క్రమంలో కవిత ఎవరిని బెదిరించలేదు, ఈ కేసులో ఇప్పటికే దాదాపుగా 500 మంది సాక్షుల విచారణ పూర్తయింది, ఈ క్రమంలో ఆమె గత 153 రోజుల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు, ఇక ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశం లేదని అన్నారు. ఈ సమయంలో ఈడీ నుంచి నోటీసులు రాగానే ఆమె ఫోన్లన్నీ ధ్వంసమయ్యాయని ఈడీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రోహిత్కి ప్రజల ఫోన్లు, కార్లు అప్పుడప్పుడు మార్చుకోవటం మామూలని బదిలిచ్చారు. ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తన వాదనను బలంగా వినిపించారు. అయితే అసలు ఎవరి ముకుల్ రోహిత్కి అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈయన కీలకంగా వాదించినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈయనపైన చర్చ దేశవ్యాప్తంగా అయింది. ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో LLB పూర్తి చేసిన రోహిత్కి అనంతరం ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో లాయర్ వసుధా రోహిత్కి వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్, సమీర్ అనే 2 కుమారులు ఉన్నారు. ముకుల్ రోహిత్కి 1999 నవంబర్లో 5 ఏళ్ల పాటు భారత అడిషనల్ సాలిసిటరీ జనరల్గా నియమించింది భారత ప్రభుత్వం. అనంతరం 2014 నుంచి 17 వరకు భారత అటార్నీ జనరల్గా కూడా పనిచేశారు. ఈయన పదవీ కాలంలో ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్కౌంటర్ కేసు, ఆధార్ కేసు వంటి పలు విజయవంతమైన కేసులను వాదించారు. ఈయన గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా హై ప్రొఫైల్ కేసులో ఈయన వాదిస్తారని ఈయనకు ఒక పేరు కూడా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు బెయిల్ తెచ్చింది రోహిత్గనే. కాగా గతంలో జగన్కు బెయిల్ వచ్చేలా వాదించిన వారిలో రామ్ జెఠ్మలాని తర్వాత ముకుల్ రోహిత్కి ఇదే కీలక పాత్ర. ఈ క్రమంలో ఈయన గంటకు సుమారు 15 లక్షల వరకు ఫీజు తీసుకుంటారని చెప్తున్నారు. అది కేసు తీవ్రతపై ఆధారపడి ఉంటుందంట. ఈ క్రమంలోనే తాజాగా కవిత బెయిల్ విషయంలో ఈయన నిమిషానికి 17,000 చొప్పున ఫీజు వసూలు చేశారని చెప్తున్నారు. మొత్తం మీద దేశంలో ఉన్న లాయర్స్లో ఈయన ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ లాయర్గా చెప్తున్నారు.